ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్సైజ్ పోలీస్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నికల్లో 179 ఓట్లుగాను 176 ఓట్లు పోలవగా అధ్యక్షుల కౌంటింగ్లో హోరాహోరీగా ఓట్ల లెక్కింపు చివరి సమయానికి కృష్ణయ్యకు 88 ఓట్లు, శ్రీనయ్యకు 88 ఓట్లు రాగా ఇద్దరికీ సరిసమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి సీను బాబు వ్యవహరించి అధ్యక్ష పదవీ కాలాన్ని 15 నెలలు కృష్ణయ్యకు, మిగతా రిమైనింగ్ శ్రీనయ్యకు పదవీ కాలాన్ని బాధ్యతలు తీసుకునేలా నిర్ణయించారు. ఇద్దరు అధ్యక్షులకి అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నికల అధికారి ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రం అందజేశారు. ఎన్నికల అధికారి శ్రీనుబాబు, నూతన అధ్యక్షుడు కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అధికారిగా ఇన్స్పెక్టర్ ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనుబాబు గారిని, ఎన్నికల కోఆర్డినేటర్గా నన్ను నియమించినటువంటి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా ఈ ఎన్నికల ప్రక్రియని కంప్లీట్ చేసాము. అలాగే జిల్లా ఉన్నతాధికారులు డీసీ గారు అయితేనేమి, ఏసీ గారు అయితేనేమి, మిగతా అధికారులు అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇన్స్పెక్టర్స్ అయితేనేమి అందరూ కూడా సహకరించారు. వారి సిబ్బందిని ఓటింగ్కు పాల్గొనడానికి సహకరించి ప్రతి ఒక్కరికి ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించిన ఇన్స్పెక్టర్లకైతేనేమి, సంబంధిత అధికారులకైతేనేమి, డిస్టిలరీస్ కానీ, చెక్ పోస్టులు కానీ అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులకి, అదేవిధంగా తిరుపతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కానీ, ఏసీ డిస్టిలరీస్ కానీ, వారికి నెల్లూరు డిపిఓ గారికి, డీసీ గారికి, ఏసీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఎన్నికైనటువంటి అభ్యర్థులు, అలాగే మరి ముఖ్యంగా ఇందులో బాగా శ్రమ కూర్చిన మా మినిస్ట్రియల్ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. వారు ఉదయం మాతో గత 3 రోజులు 4 రోజుల నుంచి ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. అలాగే సహాయ ఎన్నికల అధికారిగా శ్రీధర్ గారు అయితేనేమి, అందరూ కూడా దీనికి బాగా సహకరించారు. సో మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఈ తక్కువ టైంలో కూడా అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేసుకున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి వర్కింగ్ లంచ్ అయితేనేమి, అరేంజ్మెంట్స్ అయితేనేమి చేసినటువంటి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఎన్నికల ఫలితాలకు వస్తే ప్రెసిడెంట్ పదవి చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. మొత్తం 179 ఓట్లకు గాను 176 ఓట్లు పోలయ్యాయి. అందులో ఇద్దరు అభ్యర్థులకి సరి సమానంగా ఓట్లు వచ్చాయి. 88 ఇద్దరికి సరి సమానంగా రావడం మూలంగా వారిద్దరు కూడా ఒక పరస్పర అంగీకారంతో కొంత టెన్యూర్ని చేసుకోవడానికి ఇష్టపడ్డారు. మొదటగా శ్రీ మారెళ్ళ కృష్ణయ్య గారు 15 monthsకి, ఆ తర్వాత రెండవ అభ్యర్థి శ్రీనయ్య గారు రిమైనింగ్ టెన్యూర్కి ప్రెసిడెంట్గా ఉండడానికి ఒప్పందంతో అంగీకారానికి వచ్చి తెలియజేశారు. సో ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా హెడ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. దీనికి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నెల్లూరు వారు నన్ను ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది. ఎన్నికల అధికారిగా నియమించిన తర్వాత మా ఏఈఎస్ గారిని, మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కోఆర్డినేటర్గా పెట్టి నాకు అన్ని విధాల సహకరించమని చెప్పి అతను మా ఏఈఎస్ గారిని కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఇంత శాంతియుతంగా జరగడానికి ముఖ్య కారణం మా ఏఈఎస్ గారు. చాలా మా పై ఆఫీసుల యొక్క సూచనల ప్రకారం, మాకు అతను ఇచ్చిన గైడెన్స్ ప్రకారం కూడా చాలా శాంతియుతంగా జరగడం జరిగింది. ముఖ్యంగా మా ప్యానల్ 1 and 2 కింద పోటీ చేసిన అభ్యర్థులు, మా హెడ్ కానిస్టేబుల్ అభ్యర్థి అందరూ కూడా
చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా వాళ్ళు ప్రతిదానికి కూడా పేచీలంటూ లేకుండా శాంతియుతంగానే జరిపించారు ఈ ఎన్నికని. ఈ ఎన్నిక ముఖ్యంగా 22వ తారీఖున మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నోటిఫికేషన్లో ఇచ్చిన మేము ఇచ్చిన షరతుల్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజుని ఈ ఎన్నికని దిగ్విజయంగా ముగించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన ఈ అసోసియేషన్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు తేదీ 23/3/2025 సంవత్సరమున ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఎన్నికలు దిగ్విజయంగా అధికారులు జరిపించారు. ఈ ఎన్నికలు ఎందుకంటే మా కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని ముఖ్యంగా పరిష్కరించుకునే దానికి మూలంగా ఈ ఎన్నికలు నిర్వహించుకున్నాము. ముఖ్యంగా మాకు ఆరోగ్య సమస్యలు, అందరూ 50 సంవత్సరాలు పైబడి ఉన్నాము. మాకు ఏ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందడం లేదు. అది ఆరోగ్య సహాయత అని ఒక మాకు ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం ఇస్తున్నారు, కానీ అది సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్గా మాకు సేవలు అందటం లేదు. దానివల్ల మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాన్ని మరియు 50 సంవత్సరాలు పైబడిన మేము ఈ రోజులు కూడా కానిస్టేబుల్గానే పనిచేస్తున్నారు మా సోదరులంతా. కాబట్టి మా సోదరులందరికీ కూడా హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ ఇచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ జరిపి కూడా వాళ్ళ పని ఒత్తిడిని తగ్గించాలని మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు ఇవన్నీ కూడా మమ్మల్ని కాపాడి మా సోదరులకి న్యాయం చేస్తారని ప్రార్థించున్నాము. థ్యాంక్ యూ. నా పేరు మారెళ్ళ కృష్ణయ్య, ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ మరియు హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను ఎన్నికైనాను. దానితో పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్గా కిరణ్ సింగ్ గారు, వైస్ ప్రెసిడెంట్గా తిరుమల శెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ 2గా గుంజి వెంకటరమణయ్య గారు, జనరల్ సెక్రటరీగా దయాకర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ అజీజ్ బాషా గారు, జాయింట్ సెక్రటరీ 1 ఎర్రగుంట వానయాద్రి గారు, జాయింట్ సెక్రటరీ 2 మట్టింపాటి అంకయ్య గారు, ప్రెస్ సెక్రటరీ 1 ఎం పెంచలయ్య గారు, ప్రెస్ సెక్రటరీ 2 తలారి శ్రీనివాసులు గారు, ట్రెజరర్ ఆకుల శ్రీరాములు గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎం రవి, సిహెచ్ శ్రీహరి, సుబ్బయ్య, బి పుట్టయ్య గారు. ఈ విధంగా మొత్తం మేము 15 మంది ఎన్నుకోవడం జరిగింది. అందరం కూడా మేము ఒకే తాటిపై మా సమస్యలు పరిష్కరించుకునే దానిలో ముందుండి మా కానిస్టేబుల్స్కి ఎలాంటి సమస్య వచ్చినా మేము వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాము. ఆ ఆఫీసర్ ద్వారా కానీ మాకు హాస్పిటల్ ద్వారా కానీ మేము తెలియజేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరించేదానికి ముందుంటామని తెలియజేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను.